తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ శాఖ పరంగా విధిస్తున్న ఆ చలాన్ల కారణంగా వాహనదారుల జేబులకు భారీ మొత్తంలో చిల్లు పడుతోంది. కానీ తెలంగాణ నూతన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో నెంబర్ 263 ఆధారంగా వాహనదారులకు భారీ స్థాయిలో రాయితీలను అందించారు. ద్విచక్ర వాహనదారులకు 80%, 4 వీలర్ వాహనాలకు 60% రాయితీలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాహనదారుడు తమ వాహనాలపై విధించబడిన పెనాల్టీలను ఈ రాయితీతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా లోక్ అదాలత్ సెషన్ స్పోర్ట్స్ న్యాయమూర్తి శ్రీమతి పద్మావతి మాట్లాడుతూ ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. చెరుకుపల్లి ప్రకాష్ రెడ్డి, నేను కట్టేశ్వర్ నుంచి నిజామాబాద్. మా వెహికల్కు స్పీడ్ ఎక్కువైందని చాలా వేసిండ్రు, 1035 రూపాయలు. దాన్ని ఈ సందర్భంగా 60% కన్సెషన్లో 420 రూపాయలు కడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇదేదో స్కీమ్ బాగానే ఉంది. ఇటువంటి చేస్తే ప్రజలకు కూడా మేలవుతుందని నేను అనుకుంటున్నాను. ఇందులో భాగంగానే ఈసారి కొత్తగా ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే చాలాన్స్, ట్రాఫిక్ చాలాన్స్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం అవుతుంది. అంటే ఇప్పుడు మొన్న జీవో ఇష్యూ అయింది, గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో ప్రకారం 2 వీలర్స్ అయితే 80% వరకు వాళ్ళ చాలాన్స్ మీద రిబేట్ లభిస్తుంది. అదేవిధంగా 4 వీలర్స్ అయితే 60% రిబేట్ ఉంది వాటి మీద. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా ట్రాఫిక్ చాలాన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఆ చాలాన్ని కట్టి ఆ సబ్సిడీని పొందవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు అంటే మా లోక్ అదాలత్ ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా మా కాంప్లెక్స్లోనే ఒక కౌంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది 4 డేస్ అంటే నిన్న మధ్యాహ్నం ఓపెన్ అయింది. అది ఇప్పటి వరకు 300 చాలాన్స్ పే చేశారు అందరూ కూడా. అలా ఇది 30వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని అంటే కోర్టుకు వచ్చి కూడా కట్టుకోవచ్చు. మీ సేవా కేంద్రం ఉంది కాబట్టి తద్వారా మీరందరూ కూడా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం.